ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తీర ఉపాధి మండలిలో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా రాష్ట్ర అధికారుల బృందం చైనాలోని పలు పారిశ్రామిక సంస్థల్ని ఆహ్వానిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణకిషోర్ నేతృత్వంలో చైనాలో పర్యటిస్తున్న బృందం తొలుత గిజు ప్రావిన్స్లో అడుగుపెట్టింది. పీపుల్స్ గవర్నమెంట్ ఆఫ్ గిజు ప్రావిన్స్, బ్యాంక్ ఆఫ్ చైనా సంయుక్తంగా ఏర్పాటు చేసిన సీమాంతర పెట్టుబడి వాణిజ్య ప్రదర్శనకు ఏపీ ప్రతినిధి బృందం హాజరైంది. కోస్తా ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుపై గిజు ప్రావిన్స్కు చెందిన పారిశ్రామిక సంస్థలు ఆసక్తి చూపాయి. వచ్చే ఏడాది జనవరి 27, 28 తేదీల్లో విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం, సిఐఐ సంయుక్తంగా నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలను వివరించేందుకు ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి సీఈఓ జాస్తి కృష్ణకిషోర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం చైనాలో పర్యటిస్తోంది. రాష్ట్ర ప్రత్యేకతలను వివరించే బస్సులతో విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించాలని ఇప్పటికే ప్రణాళికలు రచించిన ప్రభుత్వం చైనాలోని గుయాంగ్లో రోడ్ షో నిర్వహించింది. విశాఖ భాగస్వామి సదస్సుకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన ప్రతినిధులందరినీ హాజరయ్యేలా చూడటం, ఎంఓయూలపై సంతకాలు జరిగేలా చొరవ తీసుకోవటం ఏపీ ప్రతినిధి బృందం పర్యటన ముఖ్య ఉద్దేశం. గుయాంగ్ వాణిజ్య ప్రదర్శనలో పాల్గొంటున్న చైనా వాణిజ్య ప్రతినిధులను ఏపీ బృందం విశాఖ సిఐఐ సదస్సుకు ఆహ్వానించింది. రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పించేందుకు వివిధ కంపెనీల సీఈఓలతో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్లో తన శాఖలను ప్రారంభించడానికి సంసిద్ధత తెలియచేసిన బ్యాంక్ ఆఫ్ చైనా ప్రతినిధులతో ఆర్థికాభివృద్ధి మండలి ప్రతినిధులు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఎంఓయూలపై సంతకం చేసిన సంస్థల అధిపతులతో, గిజు ప్రావిన్స్ నేతలతో భేటీ అవుతారు. అనంతరం స్థానిక పరిశ్రమలను సందర్శిస్తారు. ఈ నెల 12న ప్రతినిధి బృందం బీజింగ్లోని చైనా దిగ్గజ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతుంది. రాష్ట్రంలో గుర్తించిన కొన్ని ముఖ్యమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వారికి మన రాష్ట్రంలో పారిశ్రామిక రాయితీలు, అవకాశాలపై వివరిస్తారు.